హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ హౌస్ వ్లాగ్స్. ఈరోజు చాలా సింపుల్గా చాక్లెట్ ప్లెయిన్ స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సేమ్ బేకరీ స్టైల్లోనే వస్తుందండి. ఈ మెజర్మెంట్స్తో చేసుకుంటే ఖచ్చితంగా అలానే ఉంటుంది స్పంజీగా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 ఎగ్స్ ఉంటాయి కదా, అది మనము ముందుగానే టెస్ట్ చేసుకోవాలండి. వాటర్ టెస్ట్ అంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది. అలా టెస్ట్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా విస్కర్ సహాయంతో కూడా మనము బీట్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ పాటు బీట్ చేసిన తర్వాత మనము 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. షుగర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 130 గ్రామ్స్ షుగర్ అండి. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీ స్వీట్నెస్ తగినట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా బీట్ చేసేసుకున్నాం కదా, నురగ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా, అది వేసుకోండి. లేని వాళ్ళు యాలకుల పొడి ఉంటుంది కదా, అది 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎగ్ స్మెల్ అనేది తెలియకుండా ఉంటుంది. చూడండి, ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా బీట్ చేసామంటే మనకి ఆ స్పంజీనెస్ అనేది తెలుస్తుంది. బీట్ చేయకపోతే అంత స్పంజీగా రాదండి కేక్ అనేది. ఇప్పుడు 1/2 కప్పు మెల్టెడ్ బటర్ ఉంటుంది కదా, నేనైతే ఇంట్లో చేసిన బటర్ యూస్ చేశాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యూస్ చేయండి, లేదంటే 1/2 కప్పు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా విష్ చేసుకున్నాం కదా, ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు ఫుల్గా ట్యాప్ చేసి వేసుకోవాలండి. మైదా పిండి యూస్ చేశాను, మీరు ఆ ప్లేస్లో గోధుమ పిండి కూడా యూస్ చేసేయచ్చు. 1/2 కప్పు కోకో పౌడరు, అలాగే 1 స్పూను బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని బాగా జల్లించుకోవాలి. జల్లించిన దానివల్ల మనకి ఉండలేమీ లేకుండా నీట్గా ఈజీగా కలుపుకోవడానికి ఈజీగా వీలవుతుందండి. ఇలా జల్లించుకున్న తర్వాత మీ దగ్గర స్పాచులా ఉంటే స్పాచులా యూస్ చేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. స్పాచులా లేని వాళ్ళు విస్కర్తో కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కానీ కేవలం 1 డైరెక్షన్లోనే మనము మిక్స్ చేసుకోవాలి. ఎలా పెడితే అలా మిక్స్ చేసామంటే కేక్లో ఉండే ఎయిర్ బబుల్స్ అంతా వెళ్ళిపోయి కేక్ అనేది స్పాంజినెస్ తగ్గిపోతుంది. కాబట్టి ఇలా స్పాచులా యూస్ చేసామంటే కేకు ఎయిర్ బబుల్స్ పోకుండా పర్ఫెక్ట్గా స్పంజీగా వస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము కేక్ టిన్ కానీ లేదంటే ఏదైనా మందపాటి గిన్నె కానీ తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేసి ఏదైనా పొడి పిండిని డస్ట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా డస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తము ఆ కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేయాలి. మీకు ఇలా గ్రీస్ చేసుకొని పొడి చల్లడం ఇష్టం లేదు అంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూస్ చేయొచ్చు. నా దగ్గర అది అవైలబుల్లో లేదు కాబట్టి నేను ఇదా ఆయిల్లో గ్రీస్ చేసి అయితే పెట్టాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఇంకా ఈజీగా సెట్ అయిపోతుంది. ఇలా మొత్తం వేసిన తర్వాత 3 to 4 టైమ్స్ ట్యాప్ చేయాలి. అందులో ఉండే ఎయిర్ గ్యాప్స్ కొంచెం తగ్గి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ అయిన కుక్కర్లో ముందుగా మనము కేక్ బ్యాటర్ వేసి పెట్టుకున్న బౌల్ని పెట్టేసి 35 to 40 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. అయితే 35 మినిట్స్ తర్వాత చూస్తున్నాను, ఒకసారి నైఫ్ కానీ లేదంటే టూత్ పిక్ కానీ పెట్టి టెస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇంకా మనకి పర్ఫెక్ట్గా బేక్ అవ్వలేదు. ఆ తర్వాత 10 మినిట్స్ బేక్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా బేక్ అయిందండి. ఇలా నైఫ్కి ఏం అంటుకోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు కేక్ టిన్ని బయట తీసేసి ఒక 1/2 అవర్ పాటు వదిలేసేయండి. కేక్ చల్లారేంత వరకు వదిలేసి సరిపోతుంది. ఇప్పుడు నైఫ్ తీసుకొని డీమోల్డ్ చేసేద్దాము. ఈ డీమోల్డ్ చేసేటప్పుడు చాలా స్లోగా చేయండి, లేదంటే కేక్ అనేది కట్ అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఆ బౌల్ని రివర్స్ చేసి 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసామంటే కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అయిపోతుందండి. చూడండి, పర్ఫెక్ట్గా స్పాంజ్ కేక్ అనేది మనకి ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది కదా. మీరు కావాలంటే క్రీమ్తో డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా అలానే వదిలేసాను, ప్లెయిన్ కేక్ కాబట్టి. మీరు కావాలంటే నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గానే చేసేసాను. సూపర్ సాఫ్ట్ కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.